హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈశ్వరి వంటిల్లు వెజిటేరియన్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో హెల్తీగా టేస్టీగా మెంతి కూర చిత్రాన్నం ఆర్ మేతి పులిహోర చాలా చాలా బాగుంటుందండి. మెంతి కూర ఇష్టం లేదనే వాళ్ళు కూడా ఇష్టంగా తినేంత టేస్టీగా ఉంటుంది. సరే ఎలా చేయాలో చూద్దాం. దానికోసం నేను ఇక్కడ ఒక పెద్ద మెంతి కూర కట్టను శుభ్రంగా ఆకులన్నీ ఒలుచుకొని నీట్గా ఒక 3 సార్లు కడిగి తీసుకున్నానండి. పెద్ద మెంతి కూర తీసుకున్నాను. ఇలా ఆకులన్నీ ఒలిచిన తర్వాత శుభ్రంగా కడిగి తీసుకోవాలన్నమాట. సరే ఇప్పుడు దీన్ని పక్కన ఉంచండి ఆకును. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక అర కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి మిక్సీ పట్టి తురుములా వచ్చేలా ఇలా మిక్సీ పట్టి తీసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇందులోనే ఇప్పుడు ఒక 7 పచ్చిమిర్చి తరుగు వేసుకోవాలి. మీడియం కారం గలవి తీసుకున్నాను. అలాగే 2 స్పూన్లు ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 6 కరివేపాకులు వేసుకొని దీన్ని లైట్ పలుకు తెలిసే విధంగా ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలన్నమాట. దీన్ని పక్క నుంచి ఇప్పుడు పెన్నంలో 4 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో వేడవనివ్వండి. నూనె వేడైన తర్వాత ఒక పావు కప్పు పల్లీలు వేసుకోవాలి. వేసి వీటిని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఎర్రగా అయ్యే వరకు లైట్గా చూడండి ఈ విధంగా వేయించుకోవాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడు వేగిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్కి తీసుకోండి. నూనె రాకుండా చూడండి వీటిని పక్క నుంచి. ఇప్పుడు ఇదే నూనెలో మనము ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి 2 స్పూన్లు తీసుకున్నాను అనమాట. ఇవి వేసిన తర్వాత 2 చిటికెళ్ళు ఇంగువ, తర్వాత ఇందులోనే ఒక 10 కరివేపాకులు వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు కలుపుతూ వేయించండి పోపును. చూడండి ఇలా పోపు వేగిన తర్వాత ఇందులో మనం కడిగి పెట్టుకున్న మెంతాకు ఉంది కదా, అదంతా వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ పెద్ద మెంతి కూర వాడుతున్నానండి. ఇదైతే చేదు తక్కువగా ఉంటుంది, అందరు ఇష్టంగా తింటారని చెప్తున్నాను. మనకు చిన్న మెంతి కూర కూడా దొరుకుతుంది, అది చాలా చేదుగా ఉంటుంది, అందుకే చెప్తున్నాను అనమాట. ఇప్పుడు అంతా బాగా కలుపుకొని అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలపాలన్నమాట. మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఆకును వేయించాలి. చూసారా, ఆకుని ఇలా వేయించాలన్నమాట. ఆకు బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇలా మెంతికూర వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పచ్చికారం ఉంది కదా, అదంతా వేసుకోవాలన్నమాట. వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు కొబ్బరి కారాన్ని వేయించాలన్నమాట. చూడండి మనకు 5 నిమిషాలకి ఇది బాగా వేగిపోయిందనమాట. ఇప్పుడు అంతా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వండిన అన్నం 4 కప్పులు వేసుకోవాలి. అన్నం వేసిన తర్వాత 2 నిమ్మకాయల రసం గింజలు రాకుండా పిండుకోండి. గింజలు ఉన్నాయంటే తినేటప్పుడు చేదుగా అనిపిస్తుంది, అసలు బాగుండదు, అందుకే చెప్తున్నాను. చూడండి గింజలు ఏమైనా పడితే తీసేయండి. ఇప్పుడు తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత అన్నంతా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ రైస్ అనేది నలుగురికి సర్వ్ చేసుకోవచ్చు. మీరు లంచ్ బాక్స్గా, బ్రేక్ఫాస్ట్గా మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది, ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు 1.5 కప్పు బియ్యంతో వండారంటే అన్నం 4 కప్పులు వస్తుందన్నమాట. నచ్చిందండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.